లాహోరీ ముర్గ్ మలాయ్ కోఫ్తాకి కావలసిన పదార్థాలు: చికెన్ కీమా 250 గ్రాములు, పుట్నాల పప్పు పౌడర్ పావు కప్పు, ఉల్లిపాయ ముక్కలు పావు కప్పు, అల్లం ముక్కలు 2 స్పూన్లు, పచ్చిమిరపకాయ ముక్కలు పావు కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, ఉల్లిపాయ జీడిపప్పు పేస్ట్ 1 కప్పు, పసుపు పావు స్పూన్, హోల్ గరం మసాలా కొద్దిగా, కొత్తిమీర అరకప్పు, ఉప్పు తగినంత, ఫ్రెష్ క్రీమ్ అరకప్పు, కస్తూరి మేతి 1 స్పూన్. లాహోరీ ముర్గ్ మలాయ్ కోఫ్తా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని బాగా వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యేలోపు ఒక మిక్సీ జార్లో చికెన్ కీమా, పుట్నాల పప్పు పౌడర్, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి చక్కగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత మిక్స్ అయిన పేస్ట్తో కీమా బాల్స్ చేసుకొని హీట్ అయిన ఆయిల్లో వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. అవి వేగేలోపు పక్కనే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో నూనె వేసి అందులో హోల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి నూనెలో వేయించుకోవాలి. తర్వాత అందులో ఉల్లిపాయలు, జీడిపప్పు పేస్ట్, కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, గ్రేవీకి తగినంత నీళ్లు పోసి బాగా మిక్స్ చేసుకోవాలి. అందులో కస్తూరి మేతి, ఫ్రెష్ క్రీమ్ వేసి ఉడికించుకున్న తర్వాత కీమా బాల్స్ వేసి దానిపైన కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టి కాసేపు ఉడికించుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన లాహోరీ ముర్గ్ మలాయ్ కోఫ్తా రెడీ.